నమస్తే అండి. జీవితంలో కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు, ఉద్యోగం పోవటం, బిజినెస్ పోవటం, కావలసిన వారు మనకి ఆప్తులు అనుకున్న వాళ్ళు కోల్పోవటం, ఇలాగా ఎన్నో సమస్యలతో చాలామంది ఉంటూ ఉంటాం. కానీ సమస్యలు వచ్చినప్పుడు మనకి చావే దిక్కు అనుకుంటాం. కానీ ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలా అధిగమించాలి, ఆ కష్టాల్లోంచి బయటపడాలి, ఈ సబ్జెక్ట్ పైన మీకు ఒక చిన్న వీడియో చేస్తున్నాను. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు. కొన్నిసార్లు అది మనల్ని ఎంత అగాధం నెట్టేస్తుందంటే అక్కడి నుండి ఇక ఎలుగు చూడలేమేమో అనిపిస్తుంది. ఒకవైపు చేస్తున్న వ్యాపారంలో, నమ్ముకున్న పనిలోనూ కోలుకోలేని నష్టం, మరోవైపు చేతిలో రూపాయి ఉండలేని స్థితి. ఇది చాలదన్నట్టు ఉన్నట్టుండి ఇంట్లో ఎవరికో ఒక తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రుల చుట్టూ తిరగటం, మానసికంగా శారీరకంగా నలిగిపోవటం. కానీ వీటన్నిటికంటే భయంకర నరకం మరొకటి ఉంది. మన కళ్ళ ముందే మన ప్రాణం అనుకున్న మనుషులు మనల్ని వదిలి వెళ్ళిపోవటం, సావు రూపంలో కావచ్చు, లేదా నమ్మక ద్రోహం రూపంలో కావచ్చు. మనం ఎవరి కోసమైతే బతుకుతున్నామో ఆ మనుషులు దూరం అయినప్పుడు గుండెల్లో వచ్చే ఆ బాధ వర్ణాతీతం. భగవంతుడా, అసలు నేను బతికి ఉండి ఏం చెయ్యాలి, నన్ను తీసుకెళ్ళిపోకూడదా అని అనిపించే క్షణాల గురించి మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు ఇలాంటి శూన్యంలో ఉంటే ఈ నిమిషం ఈ మాటలు మీకోసమే. మొదట ఆర్థిక నష్టం గురించి మాట్లాడుకుందాం. డబ్బు అనేది కేవలం కాగితం ముక్క కాదు. అది మనిషి ఆత్మగౌరవాన్ని, వ్యాపారం నష్టం వచ్చినా, ఉద్యోగం పోయినా, అప్పులు నెత్తిన పడినా సమాజం మనం చూసే చూపు మారిపోతుంది. నిన్నటి వరకు గౌరవించిన వాళ్ళు ఈరోజు అవమానిస్తుంటారు. బంధువులు దూరం అవుతారు. స్నేహితులు ఫోన్లు ఎత్తడం మానేస్తారు. ఆ సమయంలో ఆలోచనలు చాలా ప్రమాదకరమైనవి కూడా. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, పోయింది కేవలం డబ్బే, మీ ప్రాణం కాదు. ఈ ప్రపంచంలో సున్నా నుండి మొదలుపెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఏళ్లలో ఉన్నారు. డబ్బు ఈరోజు పోతే రేపు వస్తుంది. కానీ మీ ధైర్యం పోతే మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబం రోడ్డున పడుతుంది. ఆర్థిక నష్టం అనేది ఒక తాత్కాలిక చీకటి మాత్రమే. శ్రమించే గుణం, బతకాలని పట్టుదల ఉంటే మళ్ళీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చు. డబ్బు సమస్య ఒకవైపు ఉంటే ఇంకోవైపు అనారోగ్య రూపంలో మరో పెద్ద పిడుగు పడుతుంది. అది మనకు కావచ్చు, లేదా మన ఇంట్లో పిల్లలకో, తల్లిదండ్రులకో, భర్తకో, భార్యకో కావచ్చు. హాస్పిటల్ బెడ్ మీద మన వాళ్ళు నరకం అనిపిస్తుంటే బయట కూర్చుని దేవుడు దండం పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని ఆ నిస్సహాయత ఉంటుంది. అది నరకం కంటే ఘోరం. మందుల ఖర్చుల కోసం చేతులు చాచాల్సి రావటం, శరీరం సహకరించకపోవడంతో మనిషిని లోపల పూర్తిగా కుంగదీస్తాయి. కానీ వైద్యం కంటే, మందుల కంటే పెద్ద శక్తి ఒకటి ఉంది. అదే ఆత్మవిశ్వాసం మరియు బతకాలని ఆశ. ఎంతోమంది చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు, బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్, ఇలాంటి భయంకరమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని కేవలం మనోధైర్యంతో జయించారు చాలామంది. నాకేమీ కాదు, నేను నా వాళ్ళ కోసం త్వరలో కోలుకుంటానని ఆ ఒక పాజిటివ్ ఆలోచన మీ శరీరంలో 100 మందుల కంటే వేగంగా పనిచేసేలా చేస్తుంది. అనారోగ్యం మీ శరీరం కానీ మీ సంకల్పానికి కాదు, అది గుర్తుపెట్టుకోండి. మనుషుల్ని కోల్పోవటం, అమ్మో, నాన్నో, భర్తో, భార్యో, లేదా కడుపున పుట్టిన పిల్లలో మనల్ని వదిలి అనంత లోకాలకు వెళ్ళిపోయినప్పుడు ఆ ఇంట్లో మిగిలే శూన్యాన్ని ఏ ముక్కతోటో మనం భర్తీ చేయలేం. ఏ చిన్న మాటతోటో. వారు వాడిన వస్తువులు, వారు కూర్చున్న కుర్చీ, వాళ్ళు నవ్విన నవ్వు, ప్రతీది మనల్ని అంటాడుతూ ఉంటాయి. వారు లేని జీవితం నాకు ఎందుకు అనిపిస్తుంది. మరి కొన్నిసార్లు ప్రాణంగా నమ్మిన వాళ్ళు బ్రతికుండి మనల్ని మోసం చేసి వెళ్ళిపోతారు. ఆ బాధ కూడా చావుతో సమానం.
కానీ ఇక్కడ మనం ఒక కఠినమైన నిజాన్ని అంగీకరించాలి. ఈ భూమి మీద వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ప్రకృతి నియమం అది. మన చేతుల్లో ఏమీ లేదు. మనల్ని వెళ్ళిన వాళ్ళు మనం ఏడుస్తూ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉండాలని ఎప్పటికీ కోరుకోరు. మనల్ని చూసి వాళ్ళు ఆత్మశాంతి పొందాలంటే మనం ధైర్యంగా బతికి చూపించాలి. వారి జ్ఞాపకాలను గుండెల్లో భద్రంగా దాచుకుని వారు మనపై చూపించే ప్రేమను ప్రపంచానికి పంచుతూ ముందుకు సాగాలి. ఇది మన నుండి మనుషులు దూరం చేయగలరు, కానీ వారు మనకు ఇచ్చిన ప్రేమనైనా సంస్కారాన్నైనా ఎప్పటికీ దూరం చేయలేదు. కష్టం, నష్టం, అనారోగ్యం, మనుషులు దూరం కావటం ఇవన్నీ ఒకేసారి మనల్ని చుట్టుముట్టినప్పుడు మనం ఏం చెయ్యాలో తెలుసా? ఓపికతో ఉండటం. ఏడవండి, తప్పులేదు. బాధ వస్తే లోపల దాచుకోకండి, గట్టిగా ఏడవండి. కన్నీళ్ళ ద్వారా మీ గుండె బరువును దించేయండి. కానీ ఏడ్చిన తర్వాత కన్నీళ్లను తుడుచుకొని లేచి నిలబడండి. కాలాయానికి వదిలేయండి. ఈరోజు మీకున్న సమస్యలు రేపటికి ఉండవు. 5 ఏళ్ల క్రితం మీరు పడిన ఒక పెద్ద కష్టాన్ని గుర్తు చేసుకోండి. ఈరోజు అది మీకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది కదా. అలాగే ఈరోజు పడుతున్న బాధ కూడా కొన్నాళ్ళు తగ్గిపోతుంది. కాలం అన్ని గాయాలను మార్పుతుంది. బాధ్యతలను గుర్తించుకోండి. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు, పోయిన డబ్బు పోయింది. కానీ ఇప్పటికి మీ చుట్టూ కొందరు మనుషులు ఉంటారు. మీ పిల్లలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు. వారి కోసమే మీరు బతకాలి, గెలవాలి. మీ ఓటమిని చూసి నవ్విన వాళ్ళు మీ ముందే ఒక విజేతగా నిలబడాలి. జీవితం అనేది ఒక పెద్ద యుద్ధం. ఇందులో గాయాలు అవటం చాలా సహజం. ఆ గాయాలను చూసుకుంటూ యుద్ధభూమిలో పడిపోతారా, లేదా వాటిని తట్టుకుని కత్తి పట్టి గెలుపువైపు అడుగులు వేస్తారా అనేది మీ చేతుల్లో ఉంది. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి వారు కాదు. ఈ చీకటి స్వాస్థం కాదు. రేపటి సూర్యోదయం మీ జీవితంలో కొత్త వెలుగును తెస్తుంది. ధైర్యంగా ఉండండి, మీ మీద నమ్మకం ఉంచండి. కొన్ని రోజులు వస్తూ ఉంటాయి. అసలు ఉదయం సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడో కూడా అర్థం కాదు. కళ్ళు తెరవటం ఒక శాపంగా మారుతుంది. పక్కనే ఉన్న ఫోన్ మోగితే గుండె జారిపోతుంది. ఎక్కడి నుండి ఎలాంటి చెడు వార్త తినవలసి వస్తుందో అని. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైనా అర్ధరాత్రి పూట ఇంట్లో అందరు నిద్రపోతున్నప్పుడు ఎవ్వరికి వినిపించక నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని కన్నీళ్ళు కార్చారా? దేవుడా, నా జీవితాన్ని ఎందుకు ఇలా నరకం చేశావు, నేనేం పాపం చేశానని శూన్యలో చూస్తూ అడిగారా? ఈరోజు వీడియోలో చూస్తున్న చాలామంది కేవలం వీడియో కోసం ఇక్కడికి రాలేదు. మీరు అనుభవిస్తున్న నరకానికి ఒక వాదార్పు కోసం వచ్చారు. ఒకవైపు వ్యాపారంలో నమ్ముకున్న పనిలో కోలుకునే నష్టం, నెత్తిన అప్పులు కొండ. మరోవైపు మీ ఇంట్లోనే మీకు ప్రాణమైన వాళ్ళకి తీవ్ర అనారోగ్యం, హాస్పిటల్ బిల్లు కట్టలేక వారి బాధను చూడలేక నలిగిపోతున్న స్థితి. ఇదే కాకుండా మనిషి బతకుండా చంపేసే ఆర్థిక నష్టం. మరియు అప్పుల గురించి మాట్లాడుకుందాం. డబ్బు పోయినప్పుడు కేవలం బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే సున్నా అవదండి. మనిషి ఆత్మగౌరవం సమాధి అయిపోతుంది. నేటి వరకు మన చుట్టూ తిరిగిన వాళ్ళు మన చేతిలో రూపాయి లేదని తెలియగానే ముఖం చాటేస్తారు. మనం చూసి నవ్వుకుంటారు, ఫోన్ బ్లాక్ చేస్తారు. ఇలాంటి సమయంలో ఎవరికైనా సరే చచ్చిపోతే ఈ అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి కదా అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒక్క నిమిషం ఆగండి. మీరు చనిపోతే అప్పులు తీరిపోతాయా? లేదు కదా. అప్పుల వాళ్ళు మీ భార్యని, మీ పిల్లల్ని, మీ భర్తను, మీ తల్లిదండ్రులను పట్టుకుంటారు. మీ వాటమి చూసి నవ్విన సమాజం మీ కుటుంబం రోడ్డున పడితే చూసి ఆనందిస్తుంది. మీకు నష్టం వచ్చిందా, అప్పులు ఉన్నాయా? అయితే ఒక్కటి గుర్తుపెట్టుకొని, చరిత్రలో నిలిచిపోయిన ఏ గొప్ప విజేత కూడా నష్టపోకుండా పైకి రాలేదు. అమితాబ్ బచ్చన్ దగ్గర నుండి ధీరూభాయ్ అంబానీ వరకు అందరూ ఒకానొక సమయంలో దివాళా తీసిన వాళ్ళే. డబ్బు అనేది కేవలం ఒక ఆట. ఈరోజు మీరు ఓడిపోయారు అంతే, కానీ ఆట ఇంకా ముగిసిపోలేదు. మీలో శ్వాస ఉన్నంత వరకు, కష్టపడి చేతులు ఉన్నంత వరకు పోగొట్టుకున్న ప్రతి రూపాయిని అంతకంటే రెట్టింపు ఆత్మగౌరవాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. తల దించుకోకండి, తల ఎత్తి పోరాటం మొదలుపెట్టండి.
డబ్బు సమస్యను భరిద్దాం అనుకుంటే విధి మరో దెబ్బ కొడుతుంది. అదే అనారోగ్యం, తీవ్రమైన జబ్బు రావటం, ఇంట్లో ముఖ్యమైన వ్యక్తులు మంచాన పడటం, డాక్టర్లు చేతులు ఎత్తేసినప్పుడు, రిపోర్ట్లు నెగిటివ్ విషయాలు వచ్చినప్పుడు మనిషి లోపల నమ్మకం పూర్తిగా ముక్కలైపోతుంది. హాస్పిటల్ కారిడార్లో నిలబడి జేబులో డబ్బులు లేక లోపల ప్రాణాపాయంలో ఉన్న మన వాళ్ళని చూస్తే ఏడ్చి ఆ ఏడుపు ఉంటుంది. అది శత్రువు కూడా రాకూడదు. కానీ ఇక్కడే మనం ఒక రహస్యాన్ని గమనించాలి. మానవ శరీరం అనేది కేవలం ఒక మాంసం ముద్ద కాదు. దీన్ని నడిపించేది మనస్సు. వైద్యశాస్త్రంలో ఒక మాట ఉంది, 100 మందులు చేయలేని పనిని ఒక ఆశ చేస్తుంది. ఎంతోమంది వైద్యులు ఈమె బతకదు అన్న పేషెంట్లు కూడా కేవలం తమకున్న పట్టుదల, మనోధైర్యంతో బతికి తిరిగి నచ్చిన దాఖలాలు ఉన్నాయి. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకి అనారోగ్యం వస్తే నిరాశ అనే విషయాన్ని వారికి ఇవ్వకండి. మనకేం కాదు, మనం కలిసి ఈ రోగాన్ని జయిస్తాం అనే కొండంత ధైర్యాన్ని ఇవ్వండి. మీ సంకల్పం ముందు ఎలాంటి మహమ్మారైనా మోకరించాల్సిందే. ధైర్యం బలపడవచ్చు కానీ మీ ఆత్మవిశ్వాసం ఎప్పటికీ బలహీనపడకూడదు. మరి కొన్నిసార్లు మనుషులు బతికే ఉంటారు, కానీ నమ్మక ద్రోహం చేసి మనల్ని నడిరెడ్డుపై వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు అనిపిస్తుంది, నేను ఎవరి కోసం బతకాలి, నా జీవితానికి అర్థం ఏముంది అని అనుకోవచ్చు. ఒక్కసారి కళ్ళు తుడుచుకుని ఆలోచించండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఒకరోజు వెళ్ళిపోవాల్సిందే. ఇది ప్రకృతి యొక్క కఠినమైన నియమం. మిమ్మల్ని వదిలేళ్ళిన వాళ్ళు నమ్మక ద్రోహులు, మోసగాళ్ళు. అలాంటి వాళ్ళ గురించి మీరు కన్నీరు పెట్టి బాధపడటంలో అర్థమే లేదు. ప్రాణమైన వాళ్ళు దూరం అయ్యారు నిజమే. మీ జీవితం ఇప్పుడు పూర్తిగా ముక్కలైపోయింది. కానీ ఇప్పుడు మీ ముందు 2 దారులు ఉన్నాయి. ఒకటి, ఆ ముక్కలైన జీవితాన్ని చూస్తూ ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళి మీ జీవితాన్ని ముగించుకోవటం. 2, ఆ ముక్కలైన ప్రతి భాగాన్ని ఏరి ఒక వజ్రం లాంటి ఒక కొత్త జీవితాన్ని నిర్మించుకుని మిమ్మల్ని చూసి నవ్విన లోకం ముందే ఒక విజేతగా నిలబడటం. మీరు ఏ దారిని అనుకుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. ఇనుముని ఎంతగా కాలిస్తే అది పదునైన కత్తి అవుతుంది. రాయిని ఎన్ని దెబ్బలు కొడితేనే అది అందమైన శిల్పం అవుతుంది. ఈరోజు ప్రకృతి మిమ్మల్ని కొడుతుంది అంటే మిమ్మల్ని నాశనం చేయడానికి కాదు, మీలో ఉన్న ఒక అజేయమైన శక్తిని బయటికి తీయటానికి. మొదటి అడుగు ఈ రోజు నుండే గతాన్ని తవ్వటం మానేయండి. అలా జరిగి ఉండాల్సింది కాదు, ఇలా జరిగి ఉండాల్సింది కాదు అని అనుకోవటం వల్ల ఒక క్షణం కూడా వెనక్కి రాదు. మీ చుట్టూ ఉన్న వాళ్ళని గమనించండి. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళారు, కానీ ఇప్పటికీ మీ బతుకుతున్న వాళ్ళు కొందరు, మీకోసం బతుకుతున్న వాళ్ళు కొందరు ఉన్నారు. మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మిమ్మల్ని నమ్మిన వాళ్ళు. వారి కోసమని మీరు గెలవాలి. 0 నుండి మళ్ళీ మొదలు పెట్టండి. చిన్న పని అయినా సరే ఈ రోజు నుండే కొత్తగా ప్రయత్నించండి, ప్రారంభించండి. అన్ని గాయాలకు కాలమే సమాధానం చెప్తుంది. అన్ని సమస్యలకు కూడా కాలమే సమాధానం చెప్తుంది. రోజుకు ఒక కొత్త విషయం నేర్చుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మంచి ఆలోచనలు పెంచుకోండి. మిమ్మల్ని కిందకి లాగే వాళ్ళకంటే మిమ్మల్ని పైకి తీసుకెళ్ళే ఆలోచనలలో ఉండండి. ఎందుకంటే చీకటి ఎంత ఎక్కువగా ఉన్నా ఒక చిన్న దీపం కూడా దారి చూపిస్తుంది. జీవితంలో కూడా ఒక కొత్త వెలుగు వస్తుంది. ఈరోజు మీకు కష్టం కావచ్చు, కానీ రేపు అదే కష్టం మీ విజయానికి కారణం కావచ్చు. గెలిచిన వాళ్ళ జీవితాలు కూడా కష్టాలు ఉన్నాయి, కానీ వాళ్ళ కష్టాల ముందు ఆగిపోలేదు. ఇవన్నీ చెప్పడం ఈజీ కావచ్చు, కానీ భరించేవారికి, అనుభవించేవారికి ఆ సమస్యలు, ఆ ప్రాబ్లమ్స్ చాలా దారుణంగా ఉంటాయి. కానీ ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్న బాధ రేపు ఉండదు, రేపున్న బాధ ఎల్లుండి ఉండదు. కానీ ఈ సృష్టిలో మనం పుట్టిన ప్రతి ఒక్కరం ఏదో ఒక సమస్యతో, ఏదో ఒక బాధతో, పేదవాడి నుంచి కోటీశ్వరుడు వరకు కూడా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అనిల్ అంబానీ కొడుకు తన పెళ్లి సమయంలో తను చాలా ఎమోషనల్గా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఎందుకంటే తనకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, కానీ తన దగ్గర అనారోగ్యం ఉంది. అనారోగ్యానికి వరల్డ్లో ఉన్న డాక్టర్స్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించవచ్చు, కానీ అక్కడ డాక్టర్స్ కన్నా, డబ్బు కన్నా వారి తల్లిదండ్రుల ప్రేమ ఎంతో ఇంపార్టెంట్ అయింది. ఆ తల్లిదండ్రుల ప్రేమే నన్ను నడిపించిందని ఆ రోజున అనిల్ అంబానీ కొడుకు
మాట్లాడటం మనకు అందరికీ తెలుసు. డబ్బు కొన్నిట్లకి మాత్రం మనకు తప్పనిసరిగా కావాలి కానీ కొన్ని సమస్యలకి డబ్బే ప్రధానం కాదు. కొన్ని సమస్యలకి డబ్బే ప్రధానం. ఈ ఓదార్పు ఈ ఇలాంటి మాటలు కాదు. మనకు అప్పులున్నప్పుడు మనకు డబ్బు కావాలి. అలాగే మనకి అనారోగ్యం ఉన్నప్పుడు మనకి మంచి మెడిసిన్స్ కావాలి. అలాగే ఇవన్నిటికీ కూడా డబ్బుతోటి ప్రేమతోటి సమ్మిళితమై ఉంటాయి కొన్ని సమస్యలు. ఈ సమస్యలు మన చేతిలో 10 పైసలు లేనప్పుడు మనం వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళ మాటలు చెప్పిన మాటలు మనకి ఎంతో ఉపయోగం ఉన్నప్పటికీ కూడా సమస్యని ఫేస్ చేస్తున్నప్పుడు మనము నెగిటివ్ థాట్స్తో ముందుకు వెళ్ళకూడదు. మన నెగిటివ్ ఆలోచనలు మన చుట్టూ వైఫేలా చుట్టేస్తూ ఉంటాయి. నేను ఇది చేయగలను, ఇది సాధించగలను అని ఒక పాజిటివ్ థింకింగ్తో ఉండండి. ఎప్పుడైతే మనం పాజిటివ్ థింకింగ్తో మన చుట్టూ కూడా పాజిటివ్ ఆరా మన చుట్టూ వైఫైలాగా రౌండ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది నేను చెయ్యలేను నా వల్ల కాదనుకుంటామో మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా అలానే మనకి తయారవుతుంది. అలా కాక ఇది చేయగలను, ఇది నా వల్ల అవుతుంది అని, అది ఉద్యోగం కానీ వ్యాపారం కానీ దేనికైనా సరే మనం ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది అనుకోవాలి కానీ ఇంకా జరగదు, ఇక నాశనం అని ఎప్పుడూ కూడా నెగిటివ్ ఆలోచనతో ఉండకూడదు. ఈ రోజున పేదవాడి దగ్గర ఉండవలసిన సమస్యలు పేదవాళ్ళ దగ్గర ఉంటాయి. కోటేశ్వరుడి దగ్గర ఉండే సమస్యలు కోటేశ్వరుడి దగ్గర ఉంటాయి. ఈ సృష్టిలో ఏడవని మనిషి, బాధపడని మనిషి, కన్నీళ్ళు పెట్టని మనిషి అయితే ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో లేరనే చెప్పాలి. చావు అనేది ప్రతి మనిషికి పుట్టిన ఈ భూప్రపంచం మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా చావు అనేది తప్పదు. అది 100 ఏళ్ళకి రావచ్చు, 80 ఏళ్ళక, 70 ఏళ్ళక, 40 ఏళ్ళక, 30 ఏళ్ళక, 20 ఏళ్ళక, 5 ఏళ్ళకో చెప్పలేం. మనకి పుట్టిన పర్పస్ ఏదైనా ఉండొచ్చు. కొంతమంది వారు పుట్టినప్పుడు వారు ఇన్ని సంవత్సరాలు బతుకుతారని చెప్పే వాళ్ళు అక్కడ పైన నిర్ణయించుకుని భూమి మీదకి వస్తారు. కానీ మన మనసు మనతోటి ఉన్న వాళ్ళు ఆకస్మికంగా అర్ధాయుష్తో చనిపోతే ఆ బాధ, ఆ వేదన, ఆ వర్ణాతీతం దీని నుంచి బయటికి రావటానికి చాలా టైం పడుద్ది. నేను మా మదరు ఫాదర్ చనిపోయినప్పుడు మా మదర్ చనిపోయినప్పుడు నేను బయటికి రావటానికి మినిమం 4 months పట్టింది. ఇంట్లోంచి బయటికి రావటానికి, ఇంట్లోంచి బయటకు వచ్చి పబ్లిక్ని చూడటానికి, బంధువులను చూడటానికి కూడా అనీజీగా అనిపించింది. ఏదో కోల్పోయిన బాధన ఇది తప్పనిసరిగా ఉంటుంది. ఒక మనిషి కోల్పోయిన తర్వాత ఇదంతా మామూలే, ఇదంతా క్యాజువలే, ఇది సృష్టి ధర్మం, మన జీవితంలో వస్తారు వెళ్ళిపోతారని ఎంతమంది చెప్పినప్పుడు కూడా వారంతట వారు కాలం ఎలాంటి గాయాన్నైనా మాన్పే శక్తి ఉంటుంది కాబట్టి ఆ తాత్కాలిక కొన్ని నెలల్లో కొన్ని మనసు ఆ చనిపోయిన వాళ్ళ గురించి మనం బాధపడవచ్చు. కానీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అంటూ ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కానీ మనము ప్రతీదీ కూడా ఇది ముందుకెళ్ళి అది ముందుకెళ్ళి ఎంతమంది చెప్పినప్పటికి కూడా